యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనికరం ఉంటుంది. భయభక్తులు కలిగిన వాళ్ళ మీద ఆయన కనికరం ఎప్పుడు ఉంటుంది. ముగించడానికి వెళ్ళిపోతాను. అమ్మా, నీ మనస్సు మంచిదేనా? ఇప్పుడున్న ఈ కాలంలో, ఈ కడవరి దినాల్లో మన మనస్సును పాపం పెట్టుకొని, మనస్సును తలంపులో ఎప్పుడు పాపపు ఆలోచనలో, పాపపు తలంపులు, పాపపు తలంపులు పెట్టుకొని, ప్రభువా నా ఇంటిని కాపాడు, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, మాడు బగులుద్ది అబద్ధాలు కోరు మహమ. యోధా పత్రిక ఎప్పుడు చదవలేదా? యోధా పత్రిక స్వస్థంగా మాట్లాడుతూ అంటాడు కదా, కలలోనైనా నేను అపవిత్రుని కాకూడదు అంటాడు. నా కళ్ళ ద్వారా నేను అపవిత్రుని అవ్వకూడదు అంటే కళ్ళ ద్వారా కూడా అపవిత్రమైన మనసు వచ్చుద్ది అనమాట. కళ్ళ ద్వారా కూడా మనసు చెడిపోద్ది అనమాట. అందుకే అతడంటే నా మనసును కళలో కూడా, కలవరింతల్లో కూడా, కళల్లో కూడా నా మనసును నేను అపవిత్రపరచుకోను అని అన్నాడు. ఎంత భక్తి జీవితం అండి అది.